సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని, షిరిడి సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని, ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమగురుభ్యో నమః. అధ్యాయం 19. భక్తి లేని కర్మ, ధర్మ ఆచరణ, భక్తి లేని జ్ఞానం. జ్ఞానం ఎలాంటిదంటే దేవుని లేని దేవాలయం లాంటిది. అందుకే శాస్త్రం భక్తి లేని వారికి మోక్షం లభించదని తెలిపింది. అందుకే మనం ఏ మహాత్ముడి జీవితాన్ని పరిశీలించినా వారు భక్తి తత్వాన్నే ప్రదర్శించారు. సాక్షాత్ భగవంతుని అవతారమైన శ్రీరాముడు శివుడిని భక్తితో ఆరాధించి రావణాసురుడిని చంపే శక్తిని సంపాదించాడు. వందే కృష్ణం జగద్గురుం అని కీర్తించబడిన శ్రీకృష్ణ పరమాత్మ హిమాలయాలలో శివుడి కోసం భక్తితో తప్పించి శాంబుని కుమారుడిగా పొందాడు. నీవు ఎవరో తెలుసుకోమన్న రమణ మహర్షి శివుడిని భక్తితో ఆరాధించాడు. సర్వం నేనే, సకలం నేనేనని నిరూపించిన సిద్ధయోగులు షిరిడి సాయి అల్లా మాలికి అని భక్తితో స్మరించారు. భక్తి నూనె లాంటిది, సాధకుడు వత్తి లాంటివాడు, గురువు అగ్ని లాంటివాడు. అగ్ని ఒక వత్తిని దీపంగా వెలిగించాలంటే అది నూనెలో బాగా తడిపి ఉండాలి. అదేవిధంగా గురువు సాధకుడికి అనుగ్రహం కురిపించి ఆత్మదీపాన్ని సాధకుడి ఆంతర్యంలో వెలిగించాలంటే అతడు భక్తిలో నిష్ణాతుడై ఉండాలి. అసలు భక్తి అంటే ఏమిటో అవగతమైతే గాని ఒక మంచి భక్తుడు కాలేడు. కాబట్టి ముందు భక్తి అంటే ఏమిటో శ్రవణం చేయండి. పూజలందు ప్రీతియే భక్తి అని వ్యాస మహర్షి, భగవంతుని అందలి ప్రగాఢమైన ప్రేమయే భక్తి అని నారద మహర్షి, కథాశ్రవణమే భక్తి అని గర్గ మహర్షి నిర్వచించారు. ఒక మానవుడికి వివేకం ఉంటే చాలు మంచి కర్మయోగి కావచ్చు, ప్రజ్ఞ ఉంటే చాలు మంచి జ్ఞాని కావచ్చు, సంస్కారం ఉంటే చాలు మంచి ధర్మజ్ఞుడు కావచ్చు, శ్రద్ధ ఉంటే చాలు మంచి యోగి కావచ్చు. కానీ ఒక భక్తుడుగా కావాలంటే పుణ్యాత్ముడై ఉండాలి. ఈ విషయాన్నే శాస్త్రం ఇలా అన్నది. వేలాది జన్మలు తపస్సు, ధ్యానము, సమాధి అనుభూతులచే పాపమును పోగొట్టుకుని నా సాధకులకే భగవంతుని భక్తి అందు ప్రీతి కలుగుతున్నది. పూజలు, స్తోత్రాలు, భక్తి చేసే భక్తులను పరిహాసం చేసేవారు చక్కగా గ్రహించవలసింది ఏమంటే భక్తుడు కావాలంటే ఎంతో పుణ్యం ఉండాలి, భక్తుడు కావాలంటే ఎంతో అనుగ్రహం ఉండాలి, భక్తుడు కావాలంటే ఎంతో పాపరహితుడై ఉండాలి. ఇవి లేని వారే భక్తిహీనులుగా, నాస్తికులుగా పుడతారు. కలియుగంలో మానవుడిని రక్షించేది, తరింపచేసేది ఒక భక్తియే. ఈ యుగం తపస్సులకు, యజ్ఞయాగాదులకు, ధ్యానాదులకు అనుకూల యుగం కాదు. అందుకే శాస్త్రం ఇలా అన్నది. ఈ కలియుగంలో ఆత్మజ్ఞానమును పొందడం కష్టసాధ్యం, భగవంతుని సేవ సులభమని మహాత్ముల అభిప్రాయం. భక్తి లేని వారికి కలియుగమున జ్ఞానం లభించదు. ఈశ్వర భక్తి గలవారికే ఆత్మజ్ఞానం త్వరలో సిద్ధిస్తుంది. మీకు నా అనుభవం ఒకటి వింటే విషయం చక్కగా అవగతమవుతుంది. 2000 సంవత్సరంలో నాకు వైరాగ్యం విపరీతంగా కలిగి ఏదైనా ఒక కుండ చూసుకొని ప్రశాంతంగా సమాధిలో ఉండాలనే కోరిక కలిగింది. అనుకోకుండా ఒక స్వామి కలవడం, తాను కూడా ఒంటరిగా ధ్యానం తీవ్రంగా చేయాలనే కోరికను వ్యక్తం చేయడంతో కలిసి బయలుదేరాం. అనకాపల్లి దగ్గర బుద్ధుని కొండ ఉంటే అక్కడికి వెళ్ళి కొండపైన ధ్యానంలో కూర్చున్నాం. కళ్ళు మూసుకున్న 10 నిమిషాలకే ఒక ప్రేమికుల జంట మాట్లాడుతూ ఇక్కడైనా ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుందామని వస్తే వీడెవడో చిన్న వయసులోనే గుండు కొట్టుకొని ధ్యానం చేస్తున్నాడు కర్మయ్య అని ఆ కుర్రాడు ఆ అమ్మాయితో అంటున్నాడు. అప్పుడు నేను ఆశ్చర్యపోయి వీడు ఏమిటి నేను చెప్పవలసిన డైలాగు వీడు అంటున్నాడు, ఇక్కడ కూడా శాంతిగా ధ్యానం చేసుకొనివ్వరా అనే ముక్క నాది కదా అని ఆలోచిస్తున్నాను. మరికొన్ని క్షణాలలో ఇంకొక ప్రేమికుల జంట వారి భారీ ప్రేమ డైలాగులు విని నాకు జీవితం మీదే కాదు ధ్యానం మీద, కొండ మీద కూడా విరక్తి కలిగి కొండ దిగి వచ్చాము. ఈ విధంగా నరసింహపట్నం కొండ ఎక్కాము. అక్కడ నీళ్ల సమస్య. ఎస్ కోట దగ్గర పుణ్యగిరి కొండ ఉంది, దానిని ఎక్కాము. అక్కడ కళ్ళు మూస్తూనే కలకత్తా నుండి రావాల్సిన బొకారో ఎక్స్ప్రెస్ 6 గంటలు ఆలస్యంగా వచ్చును. అసౌకర్యానికి చింతిస్తున్నామని రైల్వే మాటలు విన్న వెంటనే పిచ్చి మనసు, బొకారో ఎక్స్ప్రెస్ ఎందుకు ఆలస్యంగా వస్తుంది, కారణం ఎవరు, కారణం ఏమై ఉంటుంది అనే పనికి మాలిన ఆలోచనలు. ఇవన్నీ చూసి ఆ స్వామితో ఇలా అన్నాను. స్వామిగారు, నాకు అసలు రహస్యం తెలిసింది. నా ఇల్లే నాకు ఈ కొండ కంటే ఉత్తమమని ఇంటికి కాళ్ళ నొప్పులతో తిరిగి వచ్చాము. సాధక అవగతమైందా? ఇది కలియుగ పరిస్థితి. కొండలు లాభం లేదని కొన్ని ఆశ్రమాల మీద పడ్డాం. ఏ ఆశ్రమంలో చూసినా అసూయలు, ద్వేషాలు, తారతమ్యాలు, గొడవలు,
అహంకారాలు, మమకారాలు. ఇవన్నీ చూసి నా ఇల్లే నాకు స్వర్గం అనిపించింది. ఆ క్షణం నుండి ఇక ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే సాయి ఇలా అన్నారు, నీవు ఉన్న చోటనే ఉండు, అడగవలసిందేదో అక్కడి నుండే నన్ను అడుగు. ఈ బోధ సులభంగా తలకు ఎక్కితే కదా దూరపు కొండలు నునుపు అని పెద్దలు అన్నట్లు అనుభవిస్తే గాని ఏది అర్థం కాదు. కాబట్టి భక్తితో గురువును ఇంటిలో ఆరాధిస్తే చాలు. ఈ భక్తి సాగరంలో నిన్ను ముంచడానికే, నీకు శుద్ధ భక్తిని ప్రసాదించడానికే శంకరాచార్యులు శివుడిపై, అమ్మవారిపై, నరసింహస్వామిపై ఎన్నో స్తోత్రాలు రచించారు. వ్యాస మహర్షి 18 పురాణాలను, మహాభారతాన్ని రచించారు. వాల్మీకి మహర్షి రామాయణం రచించారు. ఎందరో మహాత్ములు ఎన్నో గ్రంథాలు రచించారు. ఈ శుద్ధ భక్తిని ప్రసాదించడానికే షిరిడీ సాయి పూజలు, పాదపూజలు, హారతులు, పారాయణం చేయించారు. ఎందుకంటే స్థూలమైన కల్మషాలతో కూడిన బుద్ధితో నిర్గుణ ధ్యానాన్ని అందరూ సమర్థవంతంగా చేయలేరు. కాబట్టి ముందు స్థూలంగా సగుణ ఆరాధన చేయాలి. ఆ ఆరాధనలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పరిశుద్ధం, పవిత్రం కావాలి. అందుకే సాక్షాత్ శంకరుడే శివగీతలో శ్రీరాముడితో, రామ, నీవు బ్రహ్మజ్ఞానం పొందాలంటే సులభమైన ఉపాయం చెబుతాను విను. మొదట సగుణోపాసనను ప్రారంభించి చిత్తమునకు ఏకాగ్రత అలవడగానే నిర్గుణం వైపు సాగిపో అని అపూర్వంగా తెలిపారు. కాబట్టి ముందు సాధకుడు శుద్ధ భక్తిని సిద్ధింపచేసుకోవాలి. అద్వైతాన్ని దేశ నలుమూలలా వ్యాపింపజేసిన ఆదిశంకరాచార్యులు పరమశివుడిని ఏమి ప్రసాదించమని కోరారో మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏమి కోరాడో వినండి. శివ, విషం నీకు ఆహారం, పాము నీకు ఆభరణం, ధరించినది గజచర్మం, వాహనం వృషభం. ఇక నాకు ఇష్టమైనది నీ వద్ద ఏమున్నదయ్యా? నీ దివ్య పాద పద్మములయందు భక్తి నిమ్ము, అది ఒక్కటే నాకు చాలు. ఆహా, ఆచార్యులు ఏమి కోరారో అవగతమైందా? నీవు ఏమి సాధించాలో అవగతమైందా? అందుకే సాయి భక్తి వైభవాన్ని ఇలా తెలిపారు. జ్ఞానికి పతన భయం ఉంటుంది. అతను అభిమానాన్ని, అహంకారాన్ని జయించాలి, సిద్ధి విజయం పొందాలి. కానీ భక్తి మార్గంలో ఈ ప్రమాదం లేదు. శాస్త్రాలు, మహాత్ములు ఈ విధంగా చెబితే విగ్రహారాధన చేయడం అజ్ఞానమని, అవివేకమని, స్తోత్రాలు చేయడం మూర్ఖత్వమని, నామస్మరణ భజనాలు చేయడం అల్పమని ప్రచారాలు చేయడం ఎంతటి బుద్ధిహీనతయో, ఎంతటి అజ్ఞానమో, వీటిని నమ్మి సాధకులు భక్తిహీనులుగా మారడం ఎంతటి మోహమో ఆ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. కాబట్టి ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దు, జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు. ఈ విధంగా ఆచరించు, తరించు. పరమగురు షిరిడీ సాయి సమర్పణమస్తు.